వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే బ్లౌజ్ కటింగ్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ అవుతున్నాను. ఇది కలంకారీ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇంతకుముందు ఆల్రెడీ మీకు కటింగ్ షేర్ చేశాను. కటింగ్ స్టిచ్చింగ్ మీకు కింద లింక్ ఇస్తాను, మీరు ఒకసారి చూడండి. అయితే ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, మీకు ఇక్కడ థంబ్నెయిల్ నేను డిస్ప్లే చేస్తాను చూడండి. మన ఛానల్లో నేను టైలరింగ్ జాబ్స్ గురించి ఒక 2 వీడియోస్ అయితే షేర్ చేశాను. ఒక వీడియో చాలా డీటెయిల్గా షేర్ చేస్తే కూడా అర్థం కాలేదంటే మళ్ళీ వెంటనే మీకు మరొక వీడియో షేర్ చేశాను. ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను చూడండి. అయితే ఆ వీడియో చేసినప్పుడు 90% పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి. ఒకరిద్దరు మాత్రం కొంచెం నెగిటివ్గా, మీరు వ్యూస్ కోసం వీడియో చేశారా, మాకు ఎటువంటి ప్రూఫ్స్ లేవు అనేసి అన్నారు. దాని నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో నేను మళ్ళీ చేశాను. చేసిన తర్వాత మేము కనుక్కున్నాము, టైం అయిపోయింది అన్నారు. మళ్ళీ నేను మీకు రిప్లై అనేది ఇచ్చాను అనమాట. అయినా కూడా ఇప్పటికీ కొంతమంది అడుగుతూ ఉన్నారు. యాక్చువల్లీ మీకు అక్కడ స్క్రీన్ షాట్ పెడతాను చూడండి, రివ్యూ. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. మీకు ఆ వీడియోలో నేను చెప్పాను, ఏ ఒక్కరికి యూజ్ అయినా కూడా చాలు, నేను చేసిన వీడియో నాకు హ్యాపీగా ఉంటుంది అనేసి నేను ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేసినప్పుడు చాలామంది మేము కనుక్కున్నాము అని, టైలరింగ్ నేర్చుకోవడానికి అలాగే నేర్పించడానికి కనుక్కున్నాము అనేసి అన్నారు. కొంతమంది అందుబాటు అవ్వలేదని చెప్పారు. ఇప్పుడైతే ఒక 2 సిస్టర్స్కి అయితే జాబ్ వచ్చింది. ఇక్కడ నాకు రివ్యూ పెట్టారనమాట. థ్యాంక్ యూ సిస్టర్స్. మీరు ఇలాగే ఫీడ్బ్యాక్ ఇస్తే నేను నలుగురికి స్ప్రెడ్ చేసే విషయం గుడ్ ఆర్ బ్యాడ్ అన్నది జనాలకు తెలుస్తుంది. మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళైతే నెగిటివ్గా అనుకోరు. తప్పకుండా కొత్తవారు ఇన్ కేసు మనకి కామన్ కదా, అది మంచిగా ఏమన్నా చెప్పారు అని అంటే దాంట్లో ఏ తప్పు ఉందన్నది పాయింట్ వెతుక్కుంటూ ఉండే వాళ్ళకి. ఇప్పుడైతే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇంకా మెసేజ్ పెడుతున్నారు, అక్కడ టైం ఉందా ప్లీజ్ మాకు మీరు ఇన్ఫామ్ చేయండి, టైం ఉంటే అప్లై చేస్తామని. టైం లేదు, ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఒక 10 to 15 డేస్ అవుతుంది క్లాసెస్ స్టార్ట్ అయిపోయి. ఇక్కడ మెన్షన్ చేశారు కూడా మన సబ్స్క్రైబర్స్, వాళ్ళు వెళ్ళే వాళ్ళు స్టార్ట్ అయిపోయినాయి అని. నేను కూడా ఎంక్వైరీ చేస్తే 15 డేస్ అయిపోయింది, 10 to 15 డేస్ అయింది స్టార్ట్ అయ్యి అన్నారు. మీరు నెక్స్ట్ బ్యాచ్కి ట్రై చేయండి. అంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఇప్పుడు 90 డేస్ కదా, ఒక కోర్సు 90 డేస్, ఒక కోర్సు 45 డేస్, అట్లా 2 బ్యాచెస్ ఉన్నాయి. అవి కంప్లీట్ అయితే మళ్ళీ మీకు స్టార్ట్ అవుతుందన్నమాట. స్టార్ట్ అయిన తర్వాత తప్పకుండా నేను ఇన్ఫామ్ చేస్తాను అనమాట. చెప్పాను కదా మీకు, ఒక్కరికి హెల్ప్ అయినా చాలు అన్నది నా మోటివ్. ఒకరి లైఫ్ సెట్ అయినా చాలు కదా, ఏదో ఎన్నో వేలల్లో సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది పొజిషన్ ఎలా ఉంటుందంటే, వాళ్ళకి చేయడానికి శక్తి ఉంది, చేసేటువంటి స్కిల్స్ ఉంటాయి, అంటే కష్టపడే గుణం ఉంటుంది, అలాగే టాలెంట్ ఉంటుందన్నమాట. అవి ఉన్నా కూడా వాళ్ళు ఓన్గా ఒక షాప్ పెట్టి టైలరింగ్ చేయలేరు. అలానే ఇంట్లో ఉంటే కూడా కొంత సపోర్ట్ లేక, ఫ్యామిలీ సపోర్ట్ లేకో, ఇన్ కేసు కస్టమర్స్ అలవాటు లేకో, వాళ్ళకి స్టిచ్ చేయించుకోవడానికి పర్సన్స్ రాక కొంత ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఏం ఆలోచిస్తారంటే, ఎక్కడైనా బయటికి వెళ్ళేసి ఒక్క 200 అయినా 500 అయినా సంపాదించుకుంటే చాలు అనే మనస్తత్వం ఉన్నవారు బోల్డ్ ఎంతమంది ఉన్నారండి. అలాంటి వారికి హెల్ప్ అవుతుందని నేను ఒక ఇన్ఫర్మేషన్గా ఈ వీడియో షేర్ చేశాను. ఫైనల్గా అయితే ప్రజెంట్ అయితే లేవన్నమాట, క్లోజ్ అయిపోయినాయి. ఆల్రెడీ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మీకు ఇంకా తెలుసుకోవాలి అని అంటే, మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయం దగ్గర ఆల్రెడీ టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి కదండి. నెక్స్ట్ మళ్ళీ ఏమన్నా స్టార్ట్ అయ్యేటప్పుడు మాకు చెప్పండి అని మీరు రిక్వెస్ట్ అడిగి చెప్తారు. ఏదైనా అంతే కదా, ఇప్పుడు మనమైనా అంతే కదండి. ఎవరైనా సపోజ్ అర్జెంట్ బ్లౌజ్ స్టిచ్ చేయాలి, మనం స్టిచ్చింగ్లో బిజీగా ఈరోజు అర్జెంట్స్ ఇవ్వాల్సి ఉంటాయి. ఎంతో గంభీరంగా మీరు నాకు కుట్టాల్సిందే అనేసి ఒక పీస్ తెచ్చేసి ఇలా ఇసిరేస్తారనుకోండి, కుట్టాలనిపిస్తుందా? లేదు. అలా కాకుండా ప్లీజ్ అండి, నాకు ఊరెళ్ళే పని ఉంది, మీరు దయచేసి కుట్టివ్వండి ప్లీజ్ అని అంటే ఎలా ఉంటుంది? అది కంపారిజన్ డిఫరెన్స్ అనమాట. మనం అడిగే దాంట్లో కూడా రిక్వెస్ట్ ఉంటుంది, ఆర్డర్ ఉంటుంది. ఏది తీసుకుంటారు అవతల పర్సన్ అన్నది ఆలోచించండి. అలాగే మీరు కూడా అడిగే విధానం ఉంటుందన్నమాట. ఎవరిమైనా మనం ఒకటి కావాలి అని అనుకున్నప్పుడు ఒక మెట్టు దిగి రిక్వెస్ట్గా మాట్లాడడం అనేది నేర్చుకోవాలి, తప్పేం లేదు. ఓకే, ఇక ఇప్పుడైతే ప్రజెంట్ లేవు. ఇన్ కేస్ ఫ్యూచర్లో కనుక స్టార్ట్ అయితే తప్పకుండా మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఎవరు ఏమని అనుకున్నా ఒక్కరికి యూజ్ అయినా చాలని నేను వీడియోస్ అనేది పోస్ట్ చేస్తుంటాను. ఓకే, నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ మీకు తప్పకుండా నేను షేర్ చేస్తాను. ఓకే, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.
ఇక నేనైతే కటింగ్ స్టార్ట్ చేసేసి వర్క్ స్టార్ట్ అవ్వాలన్నమాట. ఆల్రెడీ అయిపోయింది ఇప్పటి వరకు స్టిచ్చింగ్, బట్ ఇంక కటింగ్ అయితే స్టార్ట్ చేశాను ఈవినింగ్ అయిపోయిందని. ఆగండి, తప్పకుండా మీకు పిల్లలవి నేను కటింగ్ స్టిచ్చింగ్ చేయండి మీరు మంచిగా అనేసి చెప్తుంటాను కదా. మీకు ఈరోజు నేను కటింగ్ వీడియో పోస్ట్ చేస్తాను, ఆ థంబ్నెయిల్ కూడా ఇక్కడ ప్లే చేస్తాను. తప్పకుండా మీలో బిగినర్స్ అయి ఉంటే చిన్నపిల్లవి కుట్టడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకే.